నా పేరు దస్పి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th అయిపోయింది. అమ్మఒడి వస్తుందా? ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయా నీకు? చాలా యూజ్ అవుతున్నాయి. అమ్మఒడి ఇవ్వడం వేస్ట్, దేనికి పనికిరావు డబ్బులు, పిల్లల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. అదే మాట బయట ఒకసారి అడుగుదామా అన్న, ఎంతమందికి యూజ్ అవుతున్నాయి? ఆ 15,000 ద్వారా ఒక అమ్మాయి చదువుకుంటుందంటే 15,000 తారానే. ఆ అమ్మఒడి ఎంతమందికి యూజ్ అవుతుంది? నాకు కూడా యూజ్ అవుతుంది. మా మమ్మీ సింగిల్ పేరెంట్, ఒక షాప్ ఉంది. మా మమ్మీ సోషల్ మీడియా కన్వీనర్. ఆ 15,000 నా స్టడీస్ యూజ్ అవుతున్నాయి. ఎవరు చెప్పారో మరి, అవన్నీ ఉత్తి కథలు. జగన్ మామయ్య మీద నెగిటివ్ని క్రియేట్ చేయడానికి ఈ మాటలని బట్ ఎవరు నమ్మరు. ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు. నిజాన్ని నమ్ముతారు ఎక్కువ. నిజానికే ఎక్కువ పాజిటివ్ ఉండిద్ది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చాయి ఇప్పుడు? వచ్చాయి కదన్న. గవర్నమెంట్ సూపర్. గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మారాయా? అప్పటిలాగే ఉన్నాయి? సూపర్గా మారాయన్న. మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు పథకం ద్వారా ఎంత మారిందో కళ్ళ కట్టినట్టు చూపిస్తూ వస్తే, వాష్రూమ్స్ కానీ, స్టడీస్ కానీ, ఇంగ్లీష్ స్టడీస్ కానీ, బెంచెస్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, బోర్డ్స్ కానీ మొత్తం ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ కూడా వచ్చాయి. ఇంతగా అభివృద్ధి చేయగలిగిన ప్రభుత్వాన్ని చూడలేము కూడా. ముందు కూడా చూడలేము, ఇంకా చూడలేదు కూడా ఇంతవరకు. జగన్ మామయ్య వచ్చినప్పుడు మాత్రమే మాకు కనిపించింది. స్కూల్లో ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి కానీ టీచర్స్ చెప్పేవాళ్ళు అంటున్నారు. ఎవరు? కాదు టీచర్స్ ఉన్నారు. చాలా బాగా చెప్తారు. ప్రతి సబ్జెక్ట్కి ఇద్దరు టీచర్స్ ఉన్నారు. మాకైతే చాలా బాగా చెప్తారు. ఇంకా ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? బిజినెస్ ఉమెన్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు జగన్ సపోర్ట్ చేస్తావా మరి? పెద్దగా కోర్టు వస్తే ఎవరికి వేస్తావు? కన్ఫామ్గా జగన్ మామకి వేస్తా.